కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుటుంబం కుల రాజకీయాలను మానుకోవాలని ఐఎన్టీయూసీ సిఆర్జీ 3 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం సెంటనరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల సరస్వతి పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో లేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వెనుకబడినటువంటి బడుగు బలగులను వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయడానికి మరి ఎంతో కష్టపడుతున్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి ఈరోజు మరి వారినే ఇవాళ విమర్శించే స్థాయికి మరి ఇవాళ వివేక్ గారు వెళ్ళడం, మరి వంశీ గారు వెళ్ళడం, మరి ఇదంతా బాగాలేదు. మేమందరం కష్టపడకపోతే ఈరోజు ఆయన గెలిచేవాడా? శ్రీధర్ బాబు గారు లేకపోతే మరి గడ్డం వంశీ గారు గెలిచేవారు. గడ్డం వంశీ గారు గెలవడం కొరకు శ్రీధర్ బాబు గారు రాత్రింబాబులు కష్టపడ్డాడు. ఆయన చెప్పినట్టుగా మేమందరం కూడా కష్టపడి మరి శ్రీధర్ బాబు గారి మాట మీద గడ్డం వంశీ గారిని ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. కనీసానికి ఐఎన్టీసీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంతవరకు ఆయన మాట్లాడింది కూడా లేదు. మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ సమస్యల మీద కూడా ఆయన మాట్లాడింది లేదు. అయినా కూడా శ్రీధర్ బాబు గారు చెప్పారు కాబట్టి మరి వారిని గెలిపేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఓట్లు కూడా మరి ఈ ప్రాంతంలో రావడం జరిగింది. మరి అది గుర్తించకుండా ఇవాళ గెలిపించినందుకు మరి ఏమో అంటారు కదా, వాళ్ళ వెన్నుపోటుతనం అనేది మరి వారి మీద విమర్శించడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి ఈ విధమైనటువంటి అనుచిత వాక్యాలు చేయడానికి మేము ఖండిస్తూ ఉన్నాం.